గైస్ ఈ వార్ టైమ్ లో చాలా రకాల ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. ఫొటోస్, వీడియోస్, ఇంకా టెక్స్ట్ మెసేజెస్ రూపంలో బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. బట్ అవి స్ప్రెడ్ చేసే ముందు మీరు అవి నిజమా కాదని తెలుసుకునే ఒక సోర్స్ అయితే ఉంది. అదేంటో చూద్దాం. బట్ వచ్చిన మెసేజ్ వచ్చినట్టయితే మాత్రం మీరు ఫార్వర్డ్ చేసేది ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు నచ్చిన విధంగా చేసుకోండి. కానీ ఇది చెక్ చేయడం కోసం మీరు pib.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో సెపరేట్ గా PIB ఫ్యాక్ట్ చెక్ అనే ఒక పేజ్ ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం స్ట్రైట్ ఈ పేజ్ లో అయితే చెక్ చేయలేం. ఇక్కడ ట్వీట్స్ బై PIB ఫ్యాక్ట్ చెక్ అని ఉంటుంది. ఇక్కడ మనం ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేస్తే ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఈ విధంగా మనకి ట్వీట్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. మీరు ఇక్కడ గమనించినట్టయితే అల్లాటప్ప ఫేక్ న్యూస్లు కాదు, ఏవేవో వీడియోస్ కూడా తయారు చేసేసారు. కొన్ని అయితే మన ఇండియన్స్ పేరుతోనే తయారు చేసి మనకే ఫార్వర్డ్ చేస్తున్నారు. సో మీకు ఏదైనా మెసేజ్ వచ్చినట్టయితే స్ట్రైట్ అవే ఫార్వర్డ్ చేయొద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా 468K ఫాలోవర్స్ ఉన్నారు. ఇలాంటి ఒక అకౌంట్ కి ఇంతమంది మెంబర్స్ అంటే చాలా తక్కువ. 100 కోట్ల పైగా ఉన్న జనాభాలో ఈ ఫ్యాక్ట్ చెక్ ఫాలో అవుతుంది మాత్రం చాలా తక్కువ మంది. సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసేలా అందరూ ఈ అఫీషియల్ సోర్స్ ని ఫాలో అయ్యేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇక్కడ మీరు గమనించినట్టయితే నిన్న మొన్నటివి కూడా కొన్ని ఫ్లైట్స్ పడిపోయినట్టు, ఇండియాపై అటాక్ జరిగిపోయినట్టు, కొన్ని చోట్ల ఫైర్ యాక్సిడెంట్ అయినట్టు, ఈ విధంగా రకరకాల మెసేజ్ అయితే ఫేక్ సర్క్యులేట్ అవుతున్నాయి. అవన్నీ కూడా ఇక్కడ మనకి యాక్చువల్ డీటెయిల్స్ తో పాటు ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ చెక్ చేసుకోండి. మీరు ఏమన్నా పొరపాటున మెసేజ్ ఫార్వర్డ్ చేసినట్టయితే డెఫినెట్ గా అవే గ్రూప్స్ లేదా ఇండివిజువల్ మెసేజ్ కి అది ఫేక్ అంటూ వాళ్ళకి ఇంటిమేషన్ అయితే ఇవ్వండి. డీటెయిల్స్ మీకు అర్థమై అనుకుంటున్నాను. అందరికి విషయం తెలిసారు. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. మరొక అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం.